విటమిన్ సి విటమిన్ డి విటమిన్ అంటే తెలిసింది కదా. మనం అసలు ఎండకే వెళ్ళాం. హైదరాబాద్లో, బెంగళూరు లాంటి సిటీస్లో, చెన్నై లాంటి సిటీస్లో అసలుకి మనం ఎండ అనేది మనం తక్కువ చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి డి డెఫిషియన్సీ అనేది 99 మందికి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే 100లో 99 మందికి అయితే డి విటమిన్ డెఫిషియన్సీ అందరికి కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మధుమేహం లాంటిది, లేకుంటే చాలా రోగాలకు అది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి డి విటమిన్ చాలా అవసరం మనకైతే. ఇలా రకరకాలుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీనికి ఒకటే సొల్యూషను, ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి మనం. ఎప్పుడన్నా వారానికి ఒకసారి, నెలకు 2 సార్లు 3 సార్లు ఓకే, కానీ రెగ్యులర్గా ఫాస్ట్ ఫుడ్సే మనం తినాలంటే తీసుకుంటే ఖచ్చితంగా మన హెల్త్ అయితే పాడవుతుంది. మిగతా ఏదైతే ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండేది అది మనకి చాలా ఇబ్బందులు కలిగజేస్తుంది. అలానే చాలా రోగాలకి ఇదే కారణం అవుతుంది. మనం మళ్ళీ వెళ్ళి కాల్షియం టాబ్లెట్లు మింగాలి, అలానే విటమిన్ బి12 టాబ్లెట్లు మింగుతూ ఉండాలి, డి విటమిన్ టాబ్లెట్లు మింగుతూ ఉండాలి. ఇదైతే మనకి జీవితంలో ఒక టైప్ అవుతుంది. ఖచ్చితంగా అది మన జీవితంలో పార్ట్ అయిపోతుంది ఈ టాబ్లెట్లు మింగటం. వీటన్నిటిని దూరం చేసుకోవాలి.